దీదీ ఎలక్షన్స్‌లో ఎలాంటి వాళ్ళని ఎలాగ తిప్పలు పెట్టాలో దీదీకి తెలిసినంత గొప్పగా అదేనండి మమతా బెనర్జీ. మన అక్కయ్య కదా! అక్కయ్యకి తెలిసినంత గొప్పగా ఇంకెవ్వరికీ తెలీదండి. సాధారణంగా ఈ ఆడవాళ్ళకి కొన్ని టాలెంట్స్ ఉంటాయి. ఈ టాలెంట్స్‌లో ఏంటంటే పాపం బీజేపీని తిప్పలు పెడుతూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ముందుకు వచ్చేస్తుంటే వీళ్ళంతా కూడా నార్త్ ఇండియన్స్. ఈ నార్త్ ఇండియన్స్ అంతా కూడా వాళ్ళ యొక్క ఆహార వ్యవహారాలన్నీ కూడా మన మీద రుద్దుతారు. రేపొద్దున నాన్ వెజిటేరియన్ తినకూడదు, చేపలు మనం ముట్టకూడదు అని ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తారు సుమా అని ఆవిడ చెప్పేటప్పటికి చాలామంది గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. కారణం ఏంటంటే బెంగాల్లో చేప అనేది ఆఖరికి బెంగాల్ బ్రాహ్మిన్స్లో కూడా వాటిని జలపుష్పాలు అని తినేస్తారు, చక్కగా తింటారు. ఇంకా మటన్ చికెన్ తినరు కానీ చేపలు మాత్రం చక్కగా తింటారు. ప్రతి ఇంట్లో ఒక తొట్టు ఉంటుంది, ఆ తొట్టులో చేపలు ఉంటాయి. ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు చక్కని చేపలు కోసి ఆహారం పెడితే అది మర్యాద అన్నమాట, సాంప్రదాయం కూడా వాళ్ళకి. అప్పటికప్పుడు మనం చూసారు, మన పెరట్లో మన మొక్కలు వేసుకుంటూ ఉంటే ఎవరైనా వచ్చారనుకోండి, ఏది లేకపోతే తోటకూర కోసేసి పప్పు చేస్తూ ఉంటారు మన ఇళ్ళల్లో. అదే కాకుండా ఇళ్ళలో కోళ్ళు ఉంటే ఆ కోడి కూడా తీసుకొచ్చి ఆమ్లెట్ వేయటము, లేకుంటే ఉన్న కోడిని కోసేసి కోడి కూర చేయటము, ఇలా మన రాష్ట్రాలు చేస్తూ ఉంటారు కదా. అలాగే అక్కడ బెంగాల్ అంటే అది సాంప్రదాయం. ఈ దెబ్బకి పాపం ఏం చేయాలో అర్థం కాక బీజేపీ నాయకులు తలపట్టుకున్నారు. దాంతో ఏం చేశారంటే ప్రతి సభకి వెళ్ళేటప్పుడు వాళ్ళకు చేపను పట్టుకుని వెళ్ళేవాళ్ళు. చేపను పట్టుకుని వెళ్ళారు. మేము వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న చేపల కన్నా కూడా రెట్టింపు చేపలు ఉత్పత్తి అయ్యేటట్టుగా మేము చూస్తాము, కృషి చేస్తామని హామీ ఇవ్వడం ప్రారంభించారు. దీది యొక్క దెబ్బలు ఉంటాయి. మరి ఆవిడ చేసే పన్నాగాలు కానీ ఏవైనా సరే మరి అట్లాగే ఉంటాయి ఆవిడ. సో దాంతో కొంతవరకు ఓటర్స్ అమ్మయ్య అనుకున్నారు. కానీ చిన్నపాటి డౌట్ మాత్రం ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీ బ్రాహ్మిన్స్ పార్టీ కాబట్టి ఈ బ్రాహ్మిన్స్ ఎప్పుడైనా సరే ఈ నాన్ వెజిటేరియన్కి అయిష్టంగా ఉంటారు కాబట్టి రేపొద్దున ఏదైనా సరే ఇలాంటివి తీసుకొస్తారేమో అని వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని పోగొట్టడానికి పాప అమిత్ షా గారే ఆ బెంగాల్లో 15 రోజులు తిష్టేసాడండి. ఆలోచించండి, 15 రోజులు ఒక హోమ్ మినిస్టరు ఒక రాష్ట్రంలో కూర్చుంటే ఎంత కష్టం. అయినా సరే కష్టమైన నష్టమైన సరే అది ఇష్టం కాబట్టి కూర్చున్నాడు ఆయన. ఎందుకంటే ప్రజల్లో నేను మీ వాడిని, మీకోసం ఉండేవాడిని, ఎలాగైతే దీదిని ఈసారి కనుక మనం ఓడించకపోతే మనకి ఇంకొక అవకాశం ఉండదు అనే ఒక గట్టి దీక్షతో, దానికన్నా కూడా ముందు ఏంటంటే ఆ రాష్ట్రం మీద గొప్ప ప్రేమ అది వస్తే బీజేపీ వస్తుందని కాదు. అది ఏమైందంటే ఈ పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్న రోహింగ్యాలు ఉన్నారు కదా, ముస్లిమ్స్ కమ్యూనిటీస్ అన్న ఒక తీవ్రవాదులు, వాళ్ళందరికీ ఈడ ఆహ్వానించేసి వాళ్ళకి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఏ కార్డు కావాలంటే ఆ కార్డులన్నీ ఇచ్చేసి వాడిని అక్కడ టెస్ట్ వేసి వాళ్ళందరి చేత ఓట్లు వేయించుకుంటున్నది. వాళ్ళేమో దేశంలో ఎక్కడ ఏ అలజడి జరిగినా సరే వాళ్ళే ముందుంటారు. వాళ్ళు దేనికి ఉపయోగపడతారు దీదికి? అరే వెళ్ళి వాడిని చంపేయాలంటే చంపేస్తాడు అంతే. వాడికి కేసు ఉండదు, ఏముండదు. కావస్తే వాడికి ఒక 5,000 10,000 ఎక్స్ట్రా ఇస్తుంది దీది. ఇలాగ వాళ్ళని వాడుకుంటూ రకరకాలుగా పాపం వాళ్ళ చేతి పని చేయించుకుంటూ ఉంటుంది దీది మాత్రం తక్కువేంటి. ఇలాగా దీన్ని అరికట్టాలి. ఈ పొరుగున్న ఉన్న దేశాలు మన దేశంలో కల్లోలు సృష్టించడానికి వస్తున్నారు. ఇప్పటికే చాలామంది వచ్చి అలా కల్లోలు సృష్టిస్తున్నారు. చాలామంది స్లీపర్ బాంబ్స్గా ఉంటున్నారు. మన దేశ సమైక్యతకి సమగ్రతకి చాలా విరుద్ధంగా ఉన్నది, ఆటంకంగా ఉంది. రేపొద్దున ఏదైనా జరగచ్చు అనే ఉద్దేశంతో బీజేపీ ఎలాగైనా సరే ఈ యొక్క వెస్ట్ బెంగాల్ని తమ ఆధీనంలోకి తీసుకురావాలని వాళ్ళ తలంపు. దీది ఇంకో తిరకాసు ఏంటంటే చివరి క్షణంలో కూడా ఓట్లు లెక్కించేటప్పుడు వీళ్ళు మా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తీసుకోవట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పెడుతున్నారు, ఇది అన్యాయం బాబోయ్ అంటూ సుప్రీంకోర్టు కాడ పెట్టింది. సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టి చీప అంటే కానీ ఈవిడికి జ్ఞానం రాల.
నీ రాష్ట్ర నీ ఎంప్లాయీస్ అంతా కూడా నువ్వు వాళ్ళు ఆదరించి బెదిరించి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నావు. అలా కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండాలి, వాళ్ళు అటు ఇటు ఏమి ఉండరు అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తే ఆ నోరు మూసుకుని వచ్చింది. ఇలాంటి తిరకాసం ఉన్న మెంటాలిటీ మా దీది అక్కది, మా మమత అక్కది. మరి ఎవరు ఎంతకాలం భరిస్తారు? అక్కకి మాత్రం నేను ఒక రకంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. అక్క, నువ్వు పెళ్లి చేసుకోకపోవడం మాత్రం చాలా 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 ఉత్తమం. ఎందుకంటే పాపం ఆ బావగారు ఉంటే మాత్రం ఆయన ఏమైపోయేవాడో ఏమో నీ తిరకాసులకి. ఏదేమైనా సరే నీకే చెల్లుతుంది అక్క. మరి రేపు చూద్దాం, నువ్వు నవ్వుతూ కనిపిస్తావో డీలాపడి కనిపిస్తావో. అది ఎలక్షన్స్ వ్యవస్థే ఇదని చెప్పి అది ప్రపంచ కోర్టుకు వెళ్తావో, లేకుంటే ఇతర దేశాల్లో మన రాహుల్ గాంధీ లాగా వెళ్ళిపోయి మా దేశంలో ఇది ప్రజాస్వామ్యం లేదు, బ్రిటిషర్లారా పౌరులారా ప్రభుత్వం మీరు మా దేశానికి మళ్ళీ రండి, పాలించండి, అప్పుడు ఎలాగ కలకత్తాకి మొట్టమొదటిసారిగా వచ్చి ఇక్కడ మీరు ఈ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారో దానికి కావాల్సిన అవకాశాలన్నీ కూడా నేను ఓపెన్ చేస్తాను రండో హో అంటావో. ఏదేమైనా నీకే చెల్లుతుంది అక్క. సీ యూ మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మానకండి. మరి రేపు మీరు చూసే ఈ పాటికి మా అక్క, మా దీది మమతా దీది మమతతో పంచుతుందో, లేకుంటే గరళ కంఠంలో శివుడిలాగా నాట్యం చేస్తుందో చూద్దాం. బయటికి మాత్రం నేను హిందువుని ఉంటుంది, మనసు అంతా కూడా ఆవిడకి ఓట్ల మీద ముస్లిమ్స్ మీదే ఉంటుంది. చూద్దాం ఏదేమవుతుందో. బాయ్, మీ ఎన్ రామ్జీ.